చూద్దాం. సినీ నటి కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కల్పికపై ఆరోపణలున్నాయి. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అంటూ కంప్లైంట్ చేశారు. దాంతో కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. He's born from his own mother's womb apparently. He doesn't know the meaning of OCDK. चल छोड़ना शुरू करेंगे. बहुत हो गया. ए తీరా రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం. మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయ. మాట్లాడండి పర్లేదు, వింటున్నారు, మీడియానే వింటున్నారు. నేను మీడియా కార్డు పెట్టుకోవడం మర్చిపోయాను, తప్పైంది నాకు. పర్లేదు మాట్లాడండి. సినీ నటి కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మే 29న ప్రిజం పబ్ లో మనకి తెలిసిందే తను సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను తన మీద ఆరోపణలు కూడా వచ్చాయి. మీడియాలో తను కొంతమందికి తన ఎక్స్ప్లెనేషన్ తను కూడా ఇచ్చింది. ఫైనల్ గా అయితే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఏమంటున్నారు ఈ కేసు గురించి? రాధిక, ప్రిజం పబ్ లో 29వ తారీఖు రాత్రి పూట కల్పిక రచ్చరచ్చ చేసేసింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కింద పడేసే ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడ్డుకునేటప్పుడే తమ మీద దాడి చేయబోతుంది అంటూ కూడా సిబ్బంది ఆరోపించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ వాటన్నింటినీ పరిశీలించినటువంటి పోలీసులు కేసును నమోదు చేశారు. తన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే కేవలం తన బర్త్డే సందర్భంగా అక్కడికి వెళ్తే ఫ్రీగా చేసి కూడా ఇవ్వరా, ఇక్కడైనా ఇస్తారు అంటూ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడంతో పాటు మీరే తినేసేయండి, బిల్ నేను కడతాను అంటూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. ఆ నేపథ్యంలోనే ఫస్ట్ బిల్ కట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికి కల్పిక అక్కడ రచ్చరచ్చ చేయడం, ఆ సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలోనే అటు గచ్చిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం కేసును నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల వాటి ఆధారంగానే అక్కడ కల్పిక తప్పు చాలా స్పష్టంగా కనిపించడంతో పోలీసులు కూడా కేసును నమోదు చేశారు. అయితే మరోవైపు ఆ రోజు పోలీసులు అక్కడికి చేరుకొని ఇక్కడ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఆ టెస్టులు నిర్వహిస్తూ తనని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అరే నువ్వు అయిపోయావు ఇక అని చెప్పేసి పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించింది. దాంతో పాటు మర్యాదగా మాట్లాడండి అంటే నేను చదువుకుంది కేవలము ఫిజిక్స్, మ్యాథ్స్ అంటూ వెటకారంగా పోలీసులతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అయితే ఒకవైపు ప్రిజం పబ్ యజమానులు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు. అలాగే విధులు నిర్వర్తించినటువంటి పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తిస్తుంది కాబట్టి మరొక కేసు నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కేవలం మీడియాలో తను వైరల్ అవ్వడానికి, ఫేమస్ అవ్వడానికి చేసింది అని అంటూ నా ఇష్టం, నేను సోషల్ మీడియాలో ఇలానే చేస్తాను, ఫేమ్ అవ్వాలి అన్న ఆ వీడియో కూడా బయట వైరల్ అవడంతో అడిగినటువంటి ప్రశ్న కూడా తను అవును నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడతాను అన్న విధంగానే సమాధానం చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. మొత్తానికి అటు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఇదంతా కూడా, అంటే బర్త్డే అని చెప్పడము, ఆ తర్వాత అక్కడ ప్రిజం పబ్ లో రచ్చరచ్చ చేయడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా చేసినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొదట పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిజం పబ్ యజమానులు ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి అటు వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ని కూడా కలెక్ట్ చేశారు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ఫేమ్ లో ఉన్నటువంటి పర్సన్, చాలా ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత తనకి ఎలాంటి సినిమా అవకాశాలు రాకపోవడానికి ఇప్పుడు మళ్ళీ సినిమా అవకాశాలు రావడానికి ఇదంతా చేస్తుంది అని సోషల్ మీడియాలో చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. తన వైఖరి పట్ల కేవలము ఫేమస్ అవ్వడానికి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, లేదు అంటే పబ్ లో ఇష్టాల ప్రకారం వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, కొన్ని పదాలు కూడా వాడడం పట్ల అతని నెటిజన్లు చాలా సీరియస్ గా ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని అని చెప్పుకుంటున్నటువంటి తను, చాలా మందికి హెల్ప్ చేశానని చెప్పుకుంటున్నటువంటి తను తన ఇన్స్టా అకౌంట్ కూడా చాలా వరకు వీడియోస్ పోస్ట్ చేసినవి, కామెంట్స్ చేసినవి కూడా కొంతమేరకు చర్చనీయాంశంగా మారాయి. తను నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉండాల్సినటువంటి
సెలబ్రిటీ అయినటువంటి తను ఇలా పబ్ లో రద్దు చేయడము, ఆ తర్వాత తానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అందులో తన తప్పు కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. కేవలము సిబ్బంది మీద దాడి చేసేటువంటి టైంలో కూడా ఉన్నటువంటి ఫుడ్ కి సంబంధించి ఆ ప్లేట్స్ కావచ్చు, లేకపోతే ఆర్డర్ ఇచ్చినటువంటి ఫుడ్ కావచ్చు కింద ఇసిరేయడం, ఆ ప్లేట్స్ అన్ని చేయడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేయడము, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం. ఇప్పటికీ కేసు నమోదు చేశారు. మరోవైపు ఇంకొక కేసు కూడా అంటే పోలీసులను కూడా ఇట్లా దురుసుగా మాట్లాడి మీ అన్న రీతిలో మాట్లాడింది కాబట్టి తనకి మరొక కేసు కూడా నమోదే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సుజాత, ఈ వివాదం తర్వాత కల్పిక మీడియా ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. నేను కేవలం ఫాలోవర్స్ కోసమే ఇదంతా చేశాను అని అంటే ఇట్స్ దేర్ ఇమ్మెచ్యూరిటీ అంటూ కూడా తను ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. దీని పట్ల పోలీసులు ఏమంటున్నారు? తన మీద ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? తను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఇదంతా కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు తనకి సినిమా అవకాశాలు కావచ్చు, లేకపోతే సినీ ఫీల్డ్కి సంబంధించి అన్ని అవకాశాలు రావడానికి ఇదంతా ఫేమ్ అవ్వడం, సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఫాలోవర్ కోసం ఇదంతా చేశాను అని చెప్పేసి తను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పుడు 324, 352, 351 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. మరోవైపు మీద దురుసుగా ప్రవర్తించినటువంటి కేసు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తను మాత్రము ఇదంతా చేసింది మీడియా అటెన్షన్ ని డైవర్ట్ చేయడంతో పాటు తన మీదకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరగడానికి, తను మళ్ళీ కల్పిక అనే ఒక హీరోయిన్ ఉంది సినీ ఇండస్ట్రీలని మరొకసారి గుర్తు చేయడానికి ఇదంతా చేసింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం కామెంట్స్ చేయడము, తన పట్ల కొంతమేరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, కానీ పబ్కి వెళ్ళి డిసర్ట్ కోసం అంటే ఫ్రీగా ఇస్తారు, బర్త్డే అయితే ఎక్కడైనా హోటల్స్ లో కానీ రెస్టారెంట్స్ లో మీరు ఎందుకు ఇవ్వరు అనే ఒక చిన్న ఇంటెన్షన్ తో ఇదంతా కూడా చేసిందా అని మొదట అనుకున్నప్పటికీ లేదు, కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో హైప్ రావడం కోసమే ఇదంతా చేశాను అనే స్వయాన తను చెప్పడంతో కొంతవరకు తన పట్ల విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. తన మీద ఫర్దర్ గా కేసు నమోదు చేస్తారు. ఎవరైనా సరే పోలీసు ఆటంకాలకి పోలీసు విధులకు ఆటంకం కలిగించినా, లేదు అనంటే ఇలాంటి రోడ్స్ మీద రచ్చ చేసినా ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు తప్పు అంటూ ప్రతి ప్రెస్ మీట్ లో కూడా అటు సిపిలు వెల్లడిస్తున్నారు. పోలీసులు విధులు నిర్వర్తించేటప్పుడు ఎవరైనా సరే, అది సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ వ్యక్తి కావచ్చు, వాళ్ళని వల్గర్ గా మాట్లాడడం లేకపోతే వాళ్ళ మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాను. కానీ వీళ్ళు మాత్రము తమ సెలబ్రిటీలని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తామంటే కనీసం అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా కూడా లేకుండా కారులోనే కూర్చొని నీ అంతు చూస్తానురా అన్న విధంగా మాట్లాడింది అని అంటే తనకి కొంచెం కూడా పోలీసుల పట్ల గౌరవం లేకపోవడము అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని పట్ల ఇప్పటికే డీసీపీ వినీత్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకనంటే తను విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ని అలా మాట్లాడడము, మీరు చదువుకున్నారు రెస్పెక్ట్ గా మాట్లాడండి అంటే నేను మ్యాథ్స్ ఫిజిక్స్ చదువుకున్నాను, కామన్ సెన్స్ చదువుకోలేదు అంటూ కూడా తను సమాధానం ఇచ్చింది అని అంటే తనకి పోలీసుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఎట్లా ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల్ని ఒకవైపు అలా కించపరిచే విధంగా మాట్లాడినా కూడా కానిస్టేబుల్ ని ఎందుకు తన మీద కేసులు నమోదు చేయడం లేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాధిక, రైట్, థ్యాంక్ యూ సుజాత. ఎట్టకేలకు గచ్చిబౌలి పోలీసులు కల్పికపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గత నెల 29న ఆమె ప్రిజం పబ్లో సిబ్బందిని పోలీసులను కూడా తిడుతూ హంగామా సృష్టించారు. అయితే సోషల్ మీడియా అటెన్షన్